నమస్కారం. నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక ఉద్ధార సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు శ్రీ మడేలయ్య రజక కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు హరినాథ్ బాబు, కార్యదర్శి యాదగిరి వాళ్ళ గ్రామంలో వాళ్ళ సొసైటీకి సంబంధించిన పోలమ్మ గారి బ్యాంక్ అకౌంట్ విషయంలో మన ఇవాళ పిలిపించడం జరిగింది. వాస్తవానికి పోలమ్మ గారితో మాట్లాడటం జరిగింది. పోలమ్మ గారి పేరున మన స్టేట్ బ్యాంక్ పాల్వంచలో అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో సుమారు 3 లక్షల రూపాయలు ఆమె 20 సంవత్సరాల నుంచి పొదుపు చేసుకొని దాచుకోవడం జరిగింది. ఆమె ఇతర చిన్నపాటి ఉద్యోగం చేసుకునే డబ్బులు కూడా ఆ అకౌంట్లో ఉన్నవి. అదే అకౌంట్కి 2017లో పేరేంటమ్మా మీతో జాయింట్ అకౌంట్ సార్ బొడ్డు శ్రీరాములు అనే ఎంఈఓగా చేస్తున్నారని విన్నాం. మరి ఆయన జాయింట్ అకౌంట్గా లక్షల రూపాయలు ఆ అకౌంట్లో పడుతున్నాయి, డ్రా చేస్తున్నారని చెప్పేసి ఆమె అభియోగం చేస్తుంది. వాస్తవానికి లక్షల రూపాయలు ఆమె అకౌంట్లో పడాల్సిన అవసరం లేదు, డ్రా చేయాల్సిన అవసరం లేదు. మరి దీన్ని ఆమె తెలియకుండానే ఆమె జాయింట్ అకౌంట్లో ఈ డబ్బులు డ్రా చేయటం అనేది ఒక దుర్మార్గ చర్య, ప్రభుత్వాన్ని మోసం చేసే ఒక ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టే విధానంగా అక్కడున్న అధికారులు, బ్యాంకర్స్ మరి ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు. దీనికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపేదాకా ఈ సంఘంగా మేము నిర్ణయం తీసుకొని పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈమె గతంలో చేసే చిన్న ఉద్యోగానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి కాడ నుంచి ఇక్కడ విద్యకు సంబంధించిన అధికారులు కూడా దీని మీద వివరణ అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అడుగుతాం, నిలదీస్తాం. బ్యాంకులో అన్ని లక్షల రూపాయలు ఆమె అకౌంట్లో ఎట్లా జాయింట్ వేసేసి డ్రా చేస్తున్నారు అనేది మనం నివృత్తి చేయాల్సిన బాధ్యత సొసైటీ మీద ఉంది. అదేవిధంగా ఈ సంఘం మీద కూడా ఉంది. కాబట్టి సంఘంగా మా రజక జాతికి సంబంధించిన పోలమ్మ గారికి అన్యాయం చేస్తే వారి వెనక ఎవరు లేరనుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మేము రజక సంఘంగా పోలమ్మ వెనక ఉంటాం. పోలమ్మగా జరిగిన అన్యాయాన్ని నిలదీస్తాం. పోలమ్మ గారి అకౌంట్లో డబ్బులు మళ్ళీ రాబట్టేదాకా బయట చేస్తాం. అక్కడ జరిగిన చీటింగ్ని ఖచ్చితంగా వెంటగడతాం. దానికి సంబంధించిన అధికారుల్ని ప్రకటనలు పంపించేదాకా ఈ సంఘంగా మేము నిర్ణయం తీసుకొని పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై రజక, జై రజక. పోలమ్మ గారు, మీరు ఇప్పుడు మా సంఘం దగ్గరకు వచ్చారు కదా, అసలు బ్యాంకులో ఏం జరుగుతుంది చెప్పండి. బ్యాంకులో నా పేరు మీద జాయింట్ అకౌంట్ తీసి లక్షల రూపాయలు వేస్తున్నారట, తీస్తున్నారట. అలా 3 లక్షలు డ్రా చేశారట. ఇదేంటి ఇన్ని డబ్బులు ఆంచలు వస్తున్నాయి, ఆంచిపోతున్నాయి అని నేను ఇంక్వైరీ చేసేసరికి బ్యాంకులో కంప్లైంట్ పెడితే 2 నెలల దాకా చెప్పకుంటుంటే ఇదేంటని పోలీస్ కేసు పెట్టినా పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. ఏం చెప్పకుంటుండి మరి ఇక వీళ్ళు అదేంది ఇట్లా వాళ్ళని నీ డబ్బులు ఏం లేవు, నీ పైసలు ఏం పోలేదు అని నన్ను భయపెడతానంటే ఓ మంత్రికి జారీ చేయాలి అది ఇదని చెల్లులు అయ్యి ఎక్కడ జాడ తీసుకొని వచ్చి నేను ముదిగొండ రాంబాబు గారి కాడికి వచ్చి మా రజక సంఘం అని తెలుసుకొని నేను మా కుల సంఘం రాంబాబు గారికి నేను ఫిర్యాదు అయ్యి ఆ బ్యాంక్ ఎదురుగానే చెప్పి ఇట్లా బాధపడేసరికి నేను చూస్తామా అని ఒప్పుకున్నాడు. మేము బాధపడకని అన్నాడు. అంటే ఇక నేను కామ్గా ఇవన్నీ కాగితాలు ఇట్లా రాపించేసి అవన్నీ చేసి ఇప్పుడు నీ అకౌంట్లో 2 లక్షల రూపాయలు డ్రా చేస్తున్నారన్న విషయం నీకు తెలిసిందా? నాకు అన్ని లక్షల రూపాయలు డ్రా చేస్తారని నాకు ఎప్పుడూ తెలియలేదు. నాకు ఎప్పుడు జాయింట్ అకౌంట్ నీతో ఉన్న ఆయన పేరేంటి? నాతో ఉన్న ఆయన పేరు, నాతో జాయింట్ అకౌంట్ తీసింది కూడా నాకు తెలియదు. బొడ్డు శ్రీరాములు అట. ఏ కొత్త బొక్కు ఇచ్చినాక తెలిసింది. కొత్త బొక్కు పాత బొక్కు మీదకెళ్ళి చెప్తూనే ఉండు. దాని పేరు మీద ఆయన ఏటీఎం కార్డు తీసుకున్నాడు. పాత బొక్కు మీదనే ఏటీఎం తీసింది. స్టేట్ బ్యాంకులకు మార్చినాకనే ఏటీఎం తీసుకున్నాడు. ఏటీఎం తీసుకున్న సంగతి నాకు తెలియదు. దాని మీద లక్షల రూపాయలు రోజు నెలకు 1,00,000 రూపాయలు చొప్పున ఆయనకు శాలరీ వస్తుందట. ఆయనది ఏంది ఈ ఏరియా కాదు, బొట్టికల్లు గిట్టికల్లు అని ఎక్కడ ఏరియా అని చెప్తారు. ఆయన ఏరియా కాదంటాడు. దొంగోడు ఆయనకనే ఉండు కానీ కమ్మేసి చెప్తారు. దొంగోడు వెనకనే ఉండు, కళ్ళ ముందుగానే ఉన్నాడు దొంగోడు కానీ కమ్మేస్తారు. కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళి బొడ్డు శ్రీరాములు ఎవరు ఇట్లా పని జరుగుతుంది, నాకు 2 లక్షల రూపాయల దాంట్లో కూడా నాకు తక్కువ వచ్చిన ఏంది సార్ అని పోయి అడిగితే ఎంఈఓని అడిగితే ఆయన పంపలేదమ్మా అని చెప్తాడు. 6 సంవత్సరాలు ఎంఈఓ చుట్టూ తిరిగితే కూడా రావట్లేదు. 2 చేతుల దండం పెడతాడు.
నన్ను ఎందుకు రావట్లేదు సార్, ఇదేంటిది తెలుసుకోవాలి కదా, బ్యాంకులో కూడా నీ పేరు మీద అకౌంట్ లేదన్నారు. అది ఎందుకు అన్నారు, నా పేరు మీద అకౌంట్ లేని నాకు బిల్లు ఎట్టిస్తారని కూడా అడిగిన సారు. అడిగితే కూడా దీనికి పరిష్కారం ఏం చెప్పడానికి బొడ్డు శ్రీరాములు గారు అని అంటే, అసలు శ్రీరాములు సార్ ఆయన పేరు, శ్రీరాములు సార్ ఆయన పేరు శ్రీరాములు సార్ అని అంటాను. ఏం చేస్తారు ఆయన శ్రీరాములు సార్? ఎంఈఓ సార్, మాకు ఎంఈఓ బిల్లులు ఇస్తారు. ఎంఈఓ కూడా చేస్తారా? మాకు అందరికీ వంట వాళ్ళందరికీ ఆయనే ఎంఈఓ, ఆయనే ఎంఈఓ. ఇక్కడనే ఉంటాడు అభిదే స్కూల్. వ్యూవర్స్ చూశారు కదా, మన పోలమ్మ బ్యాంక్ అకౌంట్ భాగవతం. బ్యాంకులో ₹1,00,000 ఆమెది లేకుండానే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఏటీఎం కార్డు మాయాజాలం చూపించి ₹1,00,000 దండుకుంటున్న ఈ బడా మోస నాయకుల్ని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఈ సంఘం పనిచేస్తుందని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నానమ్మా. ఈ విషయంపై ఉన్నతాధికారులైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా నీకు ఏ పథకంలో డబ్బులు వస్తున్నాయో దానికి సంబంధించిన ఉన్నతాధికారులని మేము కలుస్తాం. బ్యాంకు మేనేజర్లతో దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి నివేదిక తెప్పిస్తాం. నువ్వు అనుకున్న ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా సంఘంగా రజకులుగా నువ్వు ఒక రజక కుటుంబంగా ఉండి ఈ రజక సంఘాన్ని నువ్వు ఆశ్రయించడం అనేది మన రజక ఉద్ధార సంఘం శ్రీ మడలయ్య సొసైటీ అధ్యక్షులుగా ఉన్న హరిబాబు, అదేవిధంగా మన యాదగిరి అధ్యక్షతన ఇక్కడికి రావడం అనేది నీకు ధైర్యం చెప్పే విషయమే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మడలయ్య రజక సంఘం సొసైటీ నీకు న్యాయం చేసేదాకా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా ఈ సొసైటీ అధ్యక్షులు హరిబాబు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొంతిసార్ హరినాథ్ బాబు, మడేలయ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు అండి. ఈ అధ్యక్షుడు మా విషయాలు మా తంగలపల్లి నాగులు గారండి, ఈ శ్రీపేట సంఘం ప్రెసిడెంట్ గారి ద్వారా తెలుసుకొని పూలమ్మ గారు పాలపై తండ్రి నుంచి మా సమస్య ఎక్కుందని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది మా ఆఫీస్కి. వచ్చిన తర్వాత మేము మా జిల్లా లీడర్ అయినటువంటి ముదిగవంద రాంబాబు గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. మేఘాల మీద ఆయన గారు మా మాట వినేసి వెమ్మటే మా ఆఫీస్కి వచ్చేసి ఆ మహిళని పిలిపించేసి ఈ విషయంపై చర్చించుకోవడం జరుగుతున్నది. మీరు పూర్తిగా సహకరిస్తారా పోరాటం చేసే విషయంలో? ఏ విషయానికి వెనకాడే పని లేదు, ఏ విషయమైనా వెనకాడే పని లేదు, ఎంత దూరం వెళ్తామండి. అమ్మ, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై రజిక, జై జై రజిక.